సో ఒకప్పట్లో చదువుకుంటుండే వాళ్ళు ఇప్పుడు చదువుకుంటున్నారు అంతేనా? అసలు స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా సాధించాలి యూపీఎస్ ప్రిపరేషన్ అంటే ఒక పర్పస్ ఉంటుంది కదా యూపీఎస్ ప్రిపరేషన్ క్రాక్ చేయడానికి. వాట్ షుడ్ బి దట్ పర్పస్ సో దట్ దే కెన్ అచీవ్ ఆర్ సక్సెస్ ఇన్ దట్ యూపీఎస్సీ ఎగ్జామ్స్? యూపీఎస్సీ జర్నీ నేను ఎప్పుడు చెప్తాను మ్యామ్, 16 or 18 months to 24 months జర్నీ. సివిల్ సర్వెంట్స్ అయిన తర్వాత డ్యూ టు సో మెనీ ప్రెషర్స్, పొలిటికల్ ప్రెషర్స్ కావచ్చు, సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ కావచ్చు, వీటన్నిటినీ వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు? వర్క్ ప్రెషర్ చాలా ఉంటుంది. ఈవెన్చువల్లీ దే ఆర్ ఆల్సో కరప్ట్ అయిపోతున్నారు. ఇట్స్ ఆల్ ఫాల్ట్ ఎక్కడుంది? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు యూపీఎస్సీ గురు అండ్ మెంటర్ మేజర్ ఒబ్రాయ్ సార్ గారు ఫ్రమ్ ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. నమస్కారం అండి. నమస్తే మ్యామ్. సో ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఆల్ గుడ్. సో వెరీ స్ట్రిక్ట్గా ఉండాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీఎస్సీ మెంటర్ గురు అయినప్పుడు స్టూడెంట్స్తో? మ్యామ్ స్ట్రిక్ట్గా అంటే క్లాస్ రూమ్లో ఎస్, క్లాస్ రూమ్ బయటను. ఓకే. బికాస్ ఐఎమ్ నోన్ టు బి వెరీ స్ట్రిక్ట్ టీచర్ ఇన్ ది క్లాస్ రూమ్. Because that's a serious business. We are into teaching somebody. I'm actually మన ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా తప్పులు ఉన్నాయి మ్యామ్. చిన్నప్పటి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు పిల్లలు చదివిన చదువు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికి రావట్లేదు. సో ఆ తప్పులన్నీ సరిదిద్దాలి అంటే మా దగ్గర ఓన్లీ 9 months టైమే ఉంది. ఆ 9 monthsలో క్లాస్ రూమ్లో టైం పాస్ చేస్తే పిల్లలకి మోసం చేసినట్టు అవుతుంది. డెఫినెట్లీ. సో క్లాస్ రూమ్లో స్ట్రిక్ట్, క్లాస్ రూమ్ బయట యాజ్ అ ఫ్రెండ్. సో ఒకప్పట్లో చదువుకుంటుండే వాళ్ళు ఇప్పుడు చదువుకుంటున్నారు అంతేనా? ఇజ్ ఇట్ ట్రూ? అంటే ఆ స్టేట్మెంట్ని మీరు ఎలా చూస్తారు? అంటే మేము చాలా ప్లేసెస్లో ఎడ్యుకేషన్ బాగా కమర్షియలైజ్ అయిపోయింది మ్యామ్. సో దట్ ఎలిమెంట్ ఆఫ్ సపోర్ట్ ఫర్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, పువర్ ఫ్యామిలీస్ అది మిస్ అవుతుంది. ఓకే. సో మీరు అన్నట్టు అంటే చిన్నప్పటి నుంచే స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదు అన్నారు కాబట్టి చాలామంది కంటే వాళ్ళ పేరెంట్స్కి కావచ్చు, పిల్లలకి స్కూల్లో చదువుకున్న పిల్లలు కూడా యూపీఎస్సీ క్రాక్ చేయాలన్న గోల్ ఉంటుంది. అప్పటి నుంచి వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం బెటరా? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th క్లాస్లో కానీ లేకపోతే 6th క్లాస్ నుంచి సిబిఎస్ఈ సిలబస్ అని, ఐబీ కరికులం వచ్చేసింది, ఇప్పుడు ఐసిఎస్ఈ అని, స్టేట్ సిలబస్ అని, ఇలా రకరకాలుగా ఉన్నాయి. సో ఎందులో వాళ్ళు స్టార్ట్ చేస్తే బెటర్ వాళ్ళ ఫౌండేషన్? మ్యామ్ జనరలీ యూపీఎస్సీ ఎన్సీఆర్టీ బేస్డ్ లెర్నింగ్ని ఫాలో అవుతుంది మ్యామ్. ఓకే. సో సిబిఎస్ఈ చదివిన పిల్లలకి ఒక న్యాచురల్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే. బట్ యూపీఎస్సీ పరిధిలో చదువు స్టార్ట్ చేయడం అనేది ఇంటర్మీడియట్ వరకు అవసరం లేదు. ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్ చేస్తుండగా ఒక 3 years 4 years నుంచి ప్యారలల్గా ప్రిపరేషన్ చేస్తే చాలు. కాకపోతే చాలామంది పేరెంట్స్ నాకు కాల్ చేస్తారు మ్యామ్, మా పిల్లలు 6thలో ఉన్నారు, 7thలో ఉన్నారు, వాళ్ళని ఎలా గైడ్ చేయాలి అనేసి. సో నేనేమంటానంటే డోంట్ ఫోర్స్ యువర్ చైల్డ్ ఇన్ టు యూపీఎస్సీ. అది చేయకండి. లెట్ ది చైల్డ్ మేక్ ఎ న్యాచురల్ చాయిస్. ఆ ఏజ్లో పిల్లలకి తెలుస్తుందంటారా వాట్ ఈజ్ వాట్? అసలు యూపీఎస్సీ అంటే ఏంటి, ఐఏఎస్ ప్రిపేర్ ఏంటి, ఐపీఎస్ ప్రిపరేషన్ ఏంటి అని తెలుస్తుంది ఆ ఏజ్లో? నో మ్యామ్, నో. యాక్చువల్లీ ఇవాళ రేపు మీడియా ఉంది మ్యామ్. లైక్ సే సోషల్ మీడియా ఇస్ దేర్, ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది. దే సీ సమ్ వీడియో where an IAS officer is getting respect or IPS officer is getting respect. So they get infatuated about it without actually understanding what is bureaucracy all about. So దాని పట్ల ఒక పాజిటివ్ ఫీలింగ్ వాళ్ళ హార్ట్లో ఏర్పడుతుంది. సో దట్ డెవలప్స్ యాజ్ ఎ డ్రీమ్ సిన్స్ దేర్ చైల్డ్హుడ్. సో ఆ డ్రీమ్ని పేరెంట్స్ క్యాపిటలైజ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇందాక బ్యూరోక్రాట్స్ అన్నారు కానీ టోటల్ సిస్టమ్ని దే కెన్ చేంజ్ ద రూల్స్ అండ్ దే కెన్ బ్రేక్ ద రూల్స్. ఈ స్టేట్మెంట్ని మీరు ఎలాగా సమర్థిస్తారు? మ్యామ్ సి, రూల్ మేకింగ్ ప్రాసెస్ ఈజ్ అ కలెక్టివ్ ఎఫర్ట్ ఆఫ్ ది పొలిటికల్ లీడర్ యాజ్ వెల్ యాజ్ అ సివిల్ సర్వెంట్. ఇద్దరు కలిసే పనిచేస్తారు కాబట్టి రూల్స్ ఎప్పుడైనా వస్తాయో ది పొలిటికల్ మాస్టర్స్ లైన్ ఆఫ్ థాట్ అండ్ సివిల్ సర్వెంట్స్ పెన్, దే వర్క్ టుగెదర్ టు మేక్ ఎ రూల్. ఓకే.
రూల్ బ్రేకింగ్ అనేది దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. నో బడీ ఈజ్ అలౌడ్ టు బ్రేక్ ఎనీ రూల్, వెదర్ హీ ఈజ్ అ పొలిటికల్ లీడర్. వీ హ్యావ్ సీన్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ వెరీ బిగ్ పొలిటికల్ లీడర్స్ behind the bars for breaking the rules. Correct. So there is no exception for anybody for any criminal contempt or civil contempt లో exceptions అయితే లేవు. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు యూపీఎస్సీ ప్రిపరేషన్, అసలు స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా సాధించాలి యూపీఎస్ ప్రిపరేషన్ అంటే ఒక పర్పస్ ఉంటుంది కదా యూపీఎస్ ప్రిపరేషన్ క్రాక్ చేయడానికి. వాట్ షుడ్ బి దట్ పర్పస్ సో దట్ దే కెన్ అచీవ్ ఆర్ సక్సెస్ ఇన్ దట్ యూపీఎస్సీ ఎగ్జామ్స్? మ్యామ్ యాక్చువల్లీ యూపీఎస్సీ జర్నీ నేను ఎప్పుడు చెప్తాను మ్యామ్, 16 or 18 months to 24 months journey, ma'am. Okay. It takes this much of time to crack this examination. ఎస్పెషలీ మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే పిల్లలు మోస్ట్లీ బీటెక్ బ్యాక్గ్రౌండ్, సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. చాలా సబ్జెక్ట్స్, ఇండియన్ పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ, దే ఆర్ ఆల్ నాన్ సైన్స్ సబ్జెక్ట్స్. సో ఈ సబ్జెక్ట్స్ మీద హోల్డ్ రావడానికి టైం పడుతుంది. సో మీరు అన్నారు పర్పస్ ఏముండాలి. ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ఎ డిఫరెంట్ పర్పస్ టు డూ యూపీఎస్సీ. లైక్ సమ్ మే కమ్ ఫర్ రెస్పెక్ట్, సమ్ మే కమ్ ఫర్ జాబ్ సెక్యూరిటీ, సమ్ రియలీ వాంట్ టు బ్రింగ్ ఎ చేంజ్. నాకు క్లాస్ రూమ్స్లో ఐ హ్యావ్ ట్రాన్స్జెండర్. జస్ట్ ఇమాజిన్ ది పర్పస్ ఆఫ్ ఎ ట్రాన్స్జెండర్ ఈజ్ ఎనీ డే బిగ్గర్ దాన్ ఎనీబడి ఎల్స్, because they are trying to make an impression to the society that we also deserve to be civil servants. So it becomes our social obligation to support them in whatever way we can. Okay. I have students, who are victims of acid attacks. I have student who is born, with natural burns. So they have a bigger purpose in their life. They want to prove to themselves, prove to the society that somewhere injustice happened to them. So వాళ్ళ పర్పస్ చాలా గొప్పది మ్యామ్. ఆ పర్పస్ని సపోర్ట్ చేయడమే మన మారల్ రెస్పాన్సిబిలిటీ. సో ఎంతో సర్వీస్ మైండెడ్తో ఉండాలి యాక్చువల్గా యూపీఎస్సీ yes, ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్. యూపీఎస్సీలో టీచర్ కానీ మెంటర్ కానీ ఆ సర్వీస్ మైండ్ సెట్ వదిలేస్తే మాత్రం మీరు అన్నట్టు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. బట్ ఎందుకని సిస్టమ్ నిజంగానే వాళ్ళకి సపోర్ట్గా ఉంటుందా, లేకపోతే వాళ్ళు ఏదైతే సర్వీస్ మైండెడ్తో వచ్చి ప్రిపేర్ అయ్యి కష్టపడి ఎగ్జామ్స్ రాసిన తర్వాత సివిల్ సర్వెంట్స్ అయిన తర్వాత డ్యూ టు సో మెనీ ప్రెషర్స్, పొలిటికల్ ప్రెషర్స్ కావచ్చు, సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ కావచ్చు, వీటన్నిటినీ వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు నిజంగా? బికాజ్ చాలా మంచిగా ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు స్టార్టింగ్లో ఈవెన్చువల్లీ దే ఆర్ ఆల్సో కరప్ట్ అయిపోతున్నారు. ఇట్స్ ఆల్ ఫాల్ట్ ఎక్కడుంది మ్యామ్? యాక్చువల్లీ వర్క్ ప్రెషర్ చాలా ఉంటుంది మ్యామ్. కామన్ మ్యాన్ ఒక సివిల్ సర్వెంట్ని మహా అయితే ఒక 1 minute రీల్లో కానీ ఒక 2 minutes క్లిప్లో కానీ చూస్తారు. బట్ ది లైఫ్ ఆఫ్ ఎ సివిల్ సర్వెంట్ ఈస్ వెరీ టఫ్ మ్యామ్. దే వర్క్ 18 to 20 hours a day at times. There is no sleep for weeks together. They don't, get adequate time to rest. But when it comes to succumbing to pressures, corruption anedi, ma'am, in bureaucracy life, civil servants life, the training does not stop at initial basic training. వాళ్ళ ట్రైనింగ్ కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది మ్యామ్. కరప్షన్ సమ్వేర్, ది రీజన్ ఐ వుడ్ సే ఫర్ ఇంక్రీస్డ్ కరప్షన్ ఇన్ బ్యూరోక్రసీ వాట్ ఎవర్ హ్యాస్ బిన్ రిపోర్టెడ్ ఈజ్ ప్రైమర్లీ అన్ ఇండివిజువల్స్ లైన్ ఆఫ్ ఎస్కేపింగ్ ద లైన్ ఆఫ్ డ్యూటీ. అంతేగాని మనం బ్యూరోక్రసీని కరప్ట్ అని చెప్పడానికి మాత్రం లేదు. దట్ వుడ్ బి రాంగ్ స్టేట్మెంట్. వై? బికాస్ వీ హ్యావ్ వెరీ ఫైన్ Sardar Patel called bureaucracy as the steel frame of India. Okay? And they have brought lot of positive changes in the society. ఐఏఎస్ వాళ్ళకి అండ్ ఐపీఎస్ వాళ్ళకి ఖచ్చితంగా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు. లైక్ ఏమంటారంటే చిన్నప్పటి నుంచే మొక్కై వంగనేది మానే వంగుతుందా అన్నప్పుడు మీ దగ్గరికి ఆ స్టూడెంట్స్ వస్తారు, ఎవరైతే సివిల్ ఆస్పిరెంట్స్ ఉంటారు అండ్ ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతారు వాళ్ళు. సో దే హ్యావ్ ఎ బిగ్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. సో కానీ ఎక్కడో అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కోల్కతాలో జరిగిన మనం ఆ కేసు తీసుకున్నట్లయితే, ఐ డోంట్ వాంట్ టు సే ఇట్ ఇస్ లైక్ ఏ కేసు అని కూడా నేను చెప్పాలని అనుకోవట్లేదు, బికాస్ ఇట్ వాజ్ సో డెవస్టేటింగ్ ఫర్ ఆల్ ద గర్ల్స్ అండ్ ఎస్పెషలీ హ్యూమన్ బీయింగ్స్ యాక్చువల్గా చెప్పాలంటే. సో చాలామంది ఏంటంటే పోలీస్ అధికారులు
తప్పుదారి పట్టిస్తున్నారు కేస్ని. సో బిగ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, బట్ పోలీసులు ఏం చేయలేకపోతున్నారు అని. సో ఆ టైంలో ఎవరైతే పోలీస్ ఆస్పిరెంట్స్ అంటే ఐపీఎస్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళందరికీ వాట్ ఆర్ యూ గైడింగ్, అంటే ఏం గైడ్ చేస్తున్నారు, ఎలా ఉండాలి అటువంటి సిచ్యువేషన్స్లో అని మీరు హెల్ప్ఫుల్గా ఉంటున్నారు? మ్యామ్ యాక్చువల్లీ చాలా మంచి ప్రశ్న మీరు వేశారు మ్యామ్. యూపీఎస్సీ ప్రిపరేషన్ ఈజ్ నాట్ ఓన్లీ ప్రిపేరింగ్ ఫ్రమ్ ద బుక్స్. జనరలీ పేరెంట్స్ కానీ ఫ్రెష్గా స్టూడెంట్స్ జాయిన్ అవుతారు కదా, వాళ్ళు ఏమనుకుంటారంటే 4 బుక్కులు చదివేస్తే పాస్ అయిపోతాము అని అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు మ్యామ్. సో యూ నీడ్ టు డెవలప్ ఏ పర్సనాలిటీ వేర్ మీరు ఒక ప్రెషర్ని తట్టుకొని నిజాన్ని బయటికి తీసుకొచ్చే ధైర్యం తెచ్చుకోవాలి. అండ్ ట్రస్ట్ మీ మేడం, ది గవర్నమెంట్ విల్ అప్రిషియేట్ దట్. మనం జనరలీ అనుకుంటాము గవర్నమెంట్ ప్రెషర్లో పోలీస్ వాళ్ళు తప్పులు చేస్తున్నారు. దట్ మే నాట్ బీ కంప్లీట్లీ ట్రూ ఆల్సో. కరెక్ట్. ఇఫ్ అ సివిల్ సర్వెంట్ డిసైడ్స్ టు బ్రింగ్ ట్రూత్ టు లైట్, nobody can stop. Trust me ma'am, because the amount of power they have, like we always take this example, Ashok Khemka garu unnaru. In his 27 years of service, he saw 52 transfers. It means he had the courage to tell the truth at the cost of discomfort. సో స్టూడెంట్స్ని క్లాస్ రూమ్ నుండే డే 1 ఆఫ్ ప్రిపరేషన్ నుంచి వీ ట్రై టు వర్క్ ఆన్ దేర్ పర్సనాలిటీ. సో నిజంగానే మీరు అన్నట్టు అన్ని 52 ట్రాన్స్ఫర్స్ నిజం చెప్పడానికి కరెక్ట్గా వర్క్ చేసిన వాళ్ళకి డిస్కంఫర్ట్ ఇవ్వడం అనేది ఎంత రాంగ్ థింగ్ అండి. మ్యామ్ యాక్చువల్లీ దెర్ ఇస్ అ వెరీ ఓల్డ్ ఇంగ్లీష్ ప్రావర్బ్ ఉంది మ్యామ్. సామెత ఏంటంటే ఇఫ్ యూ డేర్ టు టెల్ ద ట్రూత్ యూ హ్యావ్ టు పే ద ప్రైస్. అండ్ as an individual you have to make a choice. So if you have made a choice to serve the needy, you have to made a choice to tell the truth, you made a choice I will not do anything wrong. As an individual you have to pay a price for it. Definitely. And the country will remember you, and the you will be an ideal to the youth. See, self progress is not what is meant for in bureaucracy. ఇట్ ఈస్ ది సర్వీస్ బిఫోర్ ది సెల్ఫ్, రైట్? సో ఆ డైమెన్షన్లో ఒక స్టూడెంట్ కానీ ఒక వ్యక్తి కానీ వెళ్ళినట్టయితే దే విల్ బి అడ్మైర్డ్ బై ఎ జనరేషన్. సో ఇఫ్ దాట్ ఈజ్ యువర్ గోల్, దట్ ఐ షుడ్ బి అడ్మైర్డ్ బై మై యంగ్స్టర్స్, ద నెక్స్ట్ జనరేషన్ యాజ్ అన్ ఐడియల్, ఒక ఐడియల్ సివిల్ సర్వెంట్గా అడ్మిరేషన్ పొందాలి అనుకుంటే యూ విల్ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్ at times. Music. Yes ma'am, you have to face the music. సో మీరు ఇందాక అన్నారు 16 to 24 months పడుతుంది మనం యూపీఎస్ ఎగ్జామ్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలంటే. బిఫోర్ దట్ 16 నుంచి వీల్ ప్రిపేర్ ఇట్. బిఫోర్ దట్ ఎలా ఉండాలి వాళ్ళు, అంటే యావరేజ్ స్టూడెంట్ అయినా పర్లేదా, డిగ్రీలో మినిమం మార్క్స్ వచ్చినా పర్లేదా, 16 months వరకు వాళ్ళు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే చాలా? మ్యామ్ ఒక సింపుల్ థాట్ మ్యామ్, నేను ఎప్పుడూ మాట్లాడతాను దీని గురించి. యూపీఎస్సీ క్రాక్ అవ్వడానికి ఇంటెలిజెన్స్ కన్నా హార్డ్ వర్క్ ముఖ్యం. సో అందుకే యూపీఎస్సీ ఏమంటుంది, గ్రాడ్యుయేషన్ పాస్ అవుతే చాలు, యూ కెన్ రైట్ యూపీఎస్సీ. యూపీఎస్సీ ఈజ్ నాట్ డిమాండింగ్ ఎనీ పర్సంటేజ్, నీకు 70% వచ్చి ఉండాలి, 90% వచ్చి ఉండాలి, అలా ఏం లేదు మ్యామ్. ఇన్ఫ్యాక్ట్ హిస్టరీలో చాలా కేసెస్ ఉన్నాయి. 10th ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ చదువులో తిరిగి వచ్చి కష్టపడి చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ అయిన సంఘటనలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ.